ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ చాలామందిని ఆకర్షించింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో సదరు వ్యక్తి చెప్పిన విషయాలు అంత అయోమయానికి గురిచేసేవిగా ఉన్నాయి. ఉదాహరణగా చెప్పాలంటే అంబానీ నేను ధనవంతుడిని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే ఎవరు ధనవంతులు, ఎవరి ఆర్థిక స్థితి ఏమిటి అన్నది సామాన్య ప్రజలకు సైతం క్షణాల్లో తెలిసిపోతుంటుంది. కానీ రియా కొడాలి అనే ఫ్యాషన్ డిజైనర్ చెప్పిన విషయాలను వింటే విస్తుపోవాల్సిందే. అసలు ఈ రియా కొడాలి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అన్న విషయాల్ని ముందుగా ఒకసారి చూద్దాం. రియా కొడాలి అసలు పేరు సుప్రియా కొడాలి. 1989వ సంవత్సరం జనవరి 28వ తేదీన కర్ణాటకలోని మైసూర్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి శ్రీనివాస్ కొడాలి, తల్లి పద్మ, అన్న సుధీర్. నిజానికి ఆంధ్రప్రదేశ్ జిల్లా గుణదలకు చెందిన కుటుంబమైన అక్కడ ఉపాధి అవకాశాలు లేక కర్ణాటకలోని మైసూరుకు వలస వెళ్లారు రియా పూర్వీకులు. పద్మ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు చెందినవారు. 1985వ సంవత్సరంలో పద్మ శ్రీనివాసులు పెళ్లి చేసుకున్నారు. శ్రీనివాస్ బాగా చదువుకున్నప్పటికీ అందుకు తగిన ఉద్యోగం దొరక్కపోవడంతో మైసూర్లో కోళ్ల ఫామ్ని పెట్టి దాని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవారు. ఇక రియా మైసూర్లోని ఐసిఐసి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే రియాకి పెయింటింగ్స్ వేయడం పట్ల ఆసక్తి మెండుగా ఉండేది. రియా 10వ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి శ్రీనివాస్కి అమెరికాలో ఉద్యోగం లభించి కుటుంబమంతా తరలి వెళ్ళింది. అంతకుముందు వరకు సుప్రియగా ఉన్న తన పేరును అమెరికా సంస్కృతికి తగినట్టుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో రియా కొడాలిగా మారారు. ఇంటర్ పూర్తయ్యాక యుఎస్లో ఫ్యాషన్ డిజైనర్లకి, కాస్ట్యూమర్లకి ఉన్న క్రేజ్ని గమనించిన రియా తను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నారు. ఆ లక్ష్యంతోనే సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో చేరారు రియా. 3 ఏళ్లలో ఆ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఓ ఫ్యాషన్ డిజైనర్ వద్ద సహాయకురాలిగా పనిచేసే అవకాశం రియాను వరించింది. లియోనార్డో డికాప్రియో, కిమ్ కర్దషియన్ మొదలైన వారికి కాస్ట్యూమ్స్ని అందించేవారు రియా. అయితే తన సొంత బ్రాండ్తో ఓ క్లాత్ స్టోర్ని ప్రారంభించాలనే లక్ష్యం రియాకి ఉంటే కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేసేవారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన రియా విసుగు కలిగించింది. దీంతో విడిగా వెళ్ళిపోయి ఉంటూ తానా లాంటి పెద్ద ఈవెంట్స్లో ప్రముఖులకు దుస్తులను అందిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికపై పోస్ట్ చేస్తుండేవారు రియా. అయితే థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. దర్శకులుగా వెలిగిపోవాలనుకునేవారు ఏదైనా ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సు చేసి నేరుగా వచ్చి డైరెక్షన్ చేద్దామనుకుంటే కుదరదు. ఒక దర్శకుడి టీంలో కొంతకాలం పనిచేస్తేనే ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. అలాగే ఫ్యాషన్ డిజైనర్స్ కావాలనుకునేవారు కూడా కోర్స్ చేసినప్పటికీ ఒక అనుభవజ్ఞులైన ఫ్యాషన్ డిజైనర్ వద్ద సహాయకులుగా పనిచేయడమే గాక కొన్ని సీరియల్స్కి, ఈవెంట్స్కి, సినిమాలకి హీరోలు, హీరోయిన్లకు డ్రెస్సుల్ని ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఎదుగుతారు. రియా అదృష్టం ఏంటో కానీ అమెరికాలో ఉంటున్న బీరేంద్ర సింగ్ అనే టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ మ్యాన్తో పరిచయం కలిగింది. బీరేంద్రకు రియా డిజైన్లు నచ్చాయి. అందుకే అతడు రియాను సపోర్ట్ చేశారు. అమెరికాలో ఉంటే కుదరదని గ్రహించిన రియా 2012లో బెంగళూరులోని కోర్ మంగళ్కి వచ్చి సెటిల్ అయ్యారు. అక్కడ రియా తను డిజైన్ చేసిన దుస్తులతో కొందరు ప్రముఖుల ప్రోత్సాహంతో కొన్ని ఈవెంట్స్ చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక అప్పుడు బీరేంద్ర సింగ్ సహాయంతో 2015లో బెంగళూరులో రియా కొడాలి డిజైనింగ్ హౌస్ని స్థాపించారు. తన ప్రొడక్ట్స్ని ఎలాగైనా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో బెంగళూరు ఫ్యాషన్ వీక్ 13 ఎడిషన్కి తను ఒక స్పాన్సర్గా వ్యవహరించిన రియా ఆ తర్వాత ముంబైలో సినీ ప్రముఖులకు తన ప్రొడక్ట్స్ చేరేలా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే అప్పటికే అందరికీ పర్సనల్ డిజైనర్స్ ఉన్నారు. కానీ సామాన్యులు మాత్రం ఈమె ప్రొడక్ట్స్కి మెల్లిమెల్లిగా అట్రాక్ట్ అవ్వడం మొదలైంది. అయితే 2015లో డిజైనింగ్ హౌస్ని స్టార్ట్ చేయకముందే 2014లో బీరేంద్ర సహాయంతో ప్రారంభించిన రియా కొడాలి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ కాలం కలిసిరాక సంవత్సరానికే మూతపడింది. ఆ తర్వాత కొన్ని కంపెనీలు రిజిస్టర్ అయినప్పటికీ అవి బెంగళూరులో ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. 2012లో తన కెరీర్ ప్రయాణాన్ని ప్రారంభించిన రియా నెట్వర్త్ 3 కోట్లు. ఇక అసలు విషయానికి వస్తే అప్పటి వరకు ఎవరూ పట్టించుకోని రియా ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. దానికి కారణం ఒక ఛానల్కి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ. అందులో రియా బయటపెట్టినవన్నీ సంచలన విషయాలు అనడం కన్నా పొంతనలేనివనే చెప్పాలి. ఎందుకంటే తనను సొంత తండ్రి, అన్నయ్య చాలాసార్లు బలాత్కారం చేసినట్టు రియా చెప్పారు. ఇదే నిజమైతే రియా ఈ విషయాన్ని తన తల్లికి ఎందుకు చెప్పలేదు?
పైగా బలాత్కారం లాంటి నేరాలకు అమెరికా లాంటి అగ్రదేశంలో కఠినమైన శిక్షలే ఉంటాయి. ఇకపోతే తను చిన్న పాపగా ఉన్నప్పుడు ఇంట్లో ఉండే 20 మంది పనివాళ్లకు వంట చేసి పెట్టేదాన్నని, ఒకసారి అన్నం మాడిన పాపానికి తన తల్లి కొట్టిందని రియా చెప్పడం ఎక్కడా పొసగని విషయం. 20 మంది పనివాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళనేగా అర్థం. అలాంటప్పుడు తల్లిదండ్రులు పనివాళ్లకు తమ సొంత కూతురుతో వంట చేయించడం ఏంటి? అయితే ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే తన తల్లిదండ్రులు అమెరికాకి వెళ్ళిపోతే రియా మైసూర్లో ఎలా చదువుకున్నారు, తండ్రి ఇక్కడ కోళ్ల ఫామ్ని ఎలా నడిపారు అనే సందేహాలు కూడా రియా ఇంటర్వ్యూ చూసిన వారికి కలిగాయి. తనకు 1200 కోట్ల ఆస్తులు, బెంగళూరులో 15 కంపెనీలు ఉన్నాయని రియా చెప్తున్నది నిజమే అయితే గనక ఆమెకు ఫోర్బ్స్లో ఎందుకు స్థానం దక్కలేదు? పైగా బెంగళూరులో తనకు విశాలమైన ఫామ్ హౌస్ ఉందని, 25 నెమళ్లను తను అక్కడ పెంచుకుంటున్నానని రియా చెప్పుకొచ్చిన విషయాలు విస్మయం కలిగించేవిగా ఉన్నాయి. ఎందుకంటే బెంగళూరులో ఒక యాక్ట్ ప్రకారం ఒకరికి భూమి ఎంత ఉండాలనే పరిమితి ఉంది. మరో విషయం ఏంటంటే ఎవరూ వ్యక్తిగతంగా అన్ని నెమళ్లను పెంచుకుంటుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూస్తూ కూర్చోదు కదా. ఇంకొక విషయం ఏంటంటే టాలీవుడ్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్లకు, హీరో యష్కి కేజీఎఫ్ సమయంలోనూ తను డ్రెస్సులను డిజైన్ చేసినట్టు చెప్పుకొచ్చారు రియా. కానీ వీటిలో నిజమెంత ఉందో తెలుసుకుందామని ఎంక్వైరీ చేసిన వారికి అవాక్కయ్యే విషయాలు తెలిసాయి. మరి అలాంటప్పుడు రియా మయసభ లాంటి కట్టుకథ ఎందుకు కల్పించినట్టు? ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సోషల్ మీడియా పరిధి విస్తృతంగా పెరిగిన తర్వాత తక్కువ సమయంలో సులభంగా తమకు తాము వీలైనంత ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవాలనే ఆరాటం కొందరిలో ఉంటుంది. లేదా జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి అన్నింట్లోనూ దెబ్బతిని అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోతే అది కాస్త మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. అందుకే తమకు లేని వాటన్నింటినీ ఉన్నట్టుగా చెప్పుకుంటారు. మరి ఈ రెండింటిలో రియా ఏ కోవకు చెందిన వ్యక్తి అనేది కాలమే నిర్ణయించాలి. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.